వార్ జోన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఖమేనీ లొంగిపోవాలని ట్రంప్ ట్వీట్ చేశారు. యుద్ధం ఇప్పుడే మొదలైందంటూ ఖమేనీ రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. ఖడ్గం ధరించి కోట ద్వారం వద్ద నిలబడి ఉన్న చిత్రాన్ని ఖమేనీ జత చేయడంతో యుద్ధం ఇప్పుడే మొదలైందని ఆయన ట్వీట్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారితీస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మా దాడులు అత్యంత బలంగా ఉంటాయి, ఎవరిపైనా దయ చూపించే ప్రసక్తే లేదని ఖమేనీ చెప్పడంతో ఈ యుద్ధం అనేది తీవ్ర రూపం దాల్చబోతుంది అనటానికి ఈ ట్వీట్స్ నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు ఆందోళనను మరింత రెట్టింపు చేసింది. యుద్ధం మొదలైంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుండటంతో పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంలోకి అఫీషియల్గా ఎంటర్ అయిపోయాడు. ట్రంప్ కూడా యుద్ధంలో భాగమైపోయాడు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద మూకుమ్మడి దాడి చేయడానికి సిద్ధమైపోయాడని చర్చ జరుగుతోంది. నిన్న G7 సమ్మిట్ నుంచి ఆయన వేగంగా బయటకు వచ్చేయటం, 8 గంటల పాటు చర్చలు జరపటం, ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేసే విషయానికి సంబంధించి చాలా సీరియస్గా డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా ఏవైతే హెచ్చరికలు పంపిస్తుందో, అమెరికా ఏవైతే కండిషన్స్ పెడుతుందో దానికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోని సిచ్యువేషనే కనిపిస్తుంది. మీరు అణ్వాయుధాలను తయారు చేయకూడదు, అణ్వాయుధాలు తయారీకి చేయబోము అని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకుంటేనే మీరు బతికి బట్ట కట్టగలుగుతారు, లేదంటే కనుక పరిస్థితులు చాలా సీరియస్గా ఉంటాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేసిన ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మాత్రం, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా ప్రతి దాడి చేస్తాము అనే విధంగా పోస్టులు పెడతా ఉన్నారు ఖమేనీ. యుద్ధానికి మేము సిద్ధం అన్నట్లుగా ఇప్పుడే యుద్ధం మొదలైంది అని పోస్టు పెడుతూ ఒక జెండా చేతబట్టుకుని కోట గుమ్మం దగ్గర నిలబడి ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేశారంటే ఇది అసలైన యుద్ధం ఇవాల్టి నుంచే ప్రారంభం కాబోతున్న విధంగా ఈ పరిస్థితి మనకు అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరిక జారీ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు, ప్రస్తుతం ఆయన్ను అంతమొందించే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తక్షణమే బేషరతుగా లొంగిపోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పు అంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఖమేనీ తన అధికారిక ఎక్స్ వేదికగా స్పందించారు. యుద్ధం మొదలైంది, అలీ తన జుల్ఫికర్ అంటే ఖడ్గంతో ఖైబర్కు చేరుకున్నారు అని ఆ పోస్ట్లో ఖమేనీ పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఖడ్గం ధరించి కోట ద్వారం వద్ద నిలబడ్డ ఒక వ్యక్తి చిత్రాన్ని కూడా జత చేశారు. ఆ చిత్రంలోని కోటపై అగ్నివర్షం కురుస్తున్నట్లుగా ఉంది. ఈ పోస్టులో ప్రస్తావించిన ఖైబర్కు చారిత్రక ప్రాధాన్యత ఉంది. 7వ శతాబ్దంలో యూదుల ఆధీనంలో ఉన్న ఖైబర్ పట్టణంపై షియా ఇస్లాం మొదటి ఇమామైన అలీ యుద్ధం చేసి విజయం సాధించారు. ఆనాటి ఘటనను గుర్తు చేస్తూ ఖమేనీ ఈ పోస్టు పెట్టినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎక్కడా తగ్గేదేలే, మేము నష్టపోము, మా జోలికి వస్తే తీవ్రంగా నష్టపరుస్తాం, చాలా బలమైన దాడులు చేస్తాం అని అర్థం వచ్చే విధంగా ఖమేనీ పోస్టు చేసినటువంటి కొంత సమయానికే ఈ విధంగా తీవ్రమైనటువంటి చర్చ యుద్ధానికి సంబంధించి జరుగుతోంది. మేము అత్యంత బలంగా ప్రతిస్పందిస్తాం, ఎవరిపైనా దయ చూపించే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక యుద్ధం ఎక్కడా ఆగే పరిస్థితి లేదు. అమెరికా ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తుందో, ట్రంప్ తన ట్వీట్ల ద్వారా ఏవైతే చెప్తా ఉన్నాడో, హెచ్చరికలు పాస్ చేస్తూ ఉన్నాడో వాటిని ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు, పెడచెవిని పెడుతోంది ఇరాన్. మేము అంతకు ధీటుగా బదిలిస్తాం, మీరు ఏవైతే కండిషన్స్ పెడతా ఉన్నారో వాటిని ఒప్పుకునే ప్రసక్తే లేదు, అణ్వాయుధాలకు సంబంధించి మేము ఎలాంటి ఒప్పందం చేసుకోబోము, మేము అణ్వాయుధాలు ఈ అణ్వస్త్ర కేంద్రాలని మేము కాపాడుకుంటాం, మేము ముందుకే పోతామని చెప్పి చాలా స్పష్టంగా బలంగా ఇరాన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇజ్రాయెల్తో కలిసి, ఎందుకంటే ట్రంప్ హెచ్చరికలను కూడా పక్కన పెట్టడంతో అమెరికా ఏదైతే తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రతీకార దాడులు మేము చేస్తాము, యుద్ధం ఇప్పుడే మొదలైంది, ఎవరికి మేము భయపడము అని చెప్పి ఇంత సీరియస్గా కామెంట్స్ ఇరాన్ నుంచి కూడా వస్తున్నాయంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. ట్రంప్ యుగో కూడా దెబ్బతిన్నది. ఇన్ని రోజులు మనం కామ్గా కూర్చున్నాం, ఇక కామ్గా కూర్చునే ప్రసక్తి లేదు.
దాడులు తీవ్ర చేయాల్సిందే. ఇరాన్ మీద డైరెక్ట్గా టెహరాన్ మీద అమెరికా దాడులు చేసే అవకాశం ఉంది ఇజ్రాయెల్తో కలిసి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ముఖ్యంగా ఇరాన్ అణ్వస్త్ర కేంద్రాల మీద దాడులు చేయడానికి అమెరికా రెడీ అయిపోయింది. ఈ యుద్ధంలోకి అమెరికా అఫీషియల్గా ఎంటర్ అయిపోయిందని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఎంటరైనా సరే తాడో పేడో తేల్చుకుందాం, ఎవడొస్తాడో రండి అన్నట్లుగా ఇరాన్ కూడా వ్యవహార శైలి అదేవిధంగా కనిపిస్తోంది. టెహరాన్ నగరాన్ని ఇరానీలు వదిలి వెళ్ళిపోవాలి అంటూ ట్రంప్ మరొక సూచన చేశారు. సాధారణ ప్రజానీకం మా లక్ష్యం కాదు, అణ్వస్త్ర కేంద్రాలు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అక్కడ ఆయన వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాలు, వాళ్ళ సైనిక స్థావరాలు, వీటి మీదే మా దృష్టి ఉంది. సాధారణ ప్రజలు అందరూ కూడా ఇరానీయులు టెహరాన్ నగరాన్ని వీడి వెళ్ళిపోవాలి అంటూ ఆయన హెచ్చరిక సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ట్వీట్ వారు ఒకవైపు కొనసాగుతుంది, తగ్గేదే లేదన్నట్టుగా అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఖమేనీ మాత్రం చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. టెల్ అవీవ్ చుట్టుపక్కల, ముఖ్యంగా టెల్ అవీవ్లో ఇజ్రాయెల్కి సంబంధించి గూఢచార సంస్థ మొసాద్ కార్యాలయాల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డటువంటి సమాచారం కూడా అక్కడి నుంచి వస్తుంది. అంటే ఇరాన్ ఎక్కడ తను నష్టపోయినా సరే, నష్టపోతూ ఉన్నా కానీ ఇంకా దాడులు చేస్తాను ఉంది, ప్రతిస్పందిస్తూనే ఉంది. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నచ్చడం లేదు. ఇంకా మొండి వైఖరి ప్రదర్శిస్తే, మొండిగా ముందుకు పోతే అమెరికా నేరుగా రంగంలోకి దిగి చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఎక్కడ కూడా సద్దుమణగట్లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా పూర్తిగా రణరంగాన్ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఖమేనీ చాలా స్పష్టంగా అతను కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి, ఎక్కడా భయపడట్లేదు, నేను తగ్గేదే లేదని చెప్తా ఉన్నాడు ఖమేనీ. ట్రంప్ నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు, ఖమేనీ నువ్వు ఎక్కడ దాక్కున్నావో మాకు తెలుసు, నిన్ను చంపాలన్న ఉద్దేశం మాకు లేదు, కాకపోతే ఏదైతే మా కండిషన్ ఉందో అణ్వాయుధాలు ఆ ఒప్పందం మీద నువ్వు దానికి ఒప్పుకోవాలి, మేము చెప్పినట్టు వినాలి, ఇరాన్ అనేది అణ్వాయుధ దేశంగా మారటం మాకు ఇష్టం లేదు, దయచేసి లొంగిపో, సరెండర్ అయిపో, ప్రాణాలతో బతుకు అని ట్రంప్ సీరియస్గా హెచ్చరించిన పెడచెవిన పెట్టిన పరిస్థితుంది ఖమేనీ. ఇంకా మేము యుద్ధానికి సిద్ధమే, అసలు యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎంత దూరమైనా మేము పోతామని ఖమేనీ మాట్లాడుతున్నాడంటే ఇక ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించట్లా. నిన్న ఒక వార్త ప్రచారం జరిగింది, ఖమేనీ ఇక లొంగిపోయాడు, మెత్తబడ్డాడు, చర్చలకు ఓకే అన్నాడు, ఇలాంటి చర్చ కూడా బలంగా జరిగింది. కానీ ట్రంప్ హెచ్చరికల తర్వాత ఆయన ఇంకా రివర్స్ గేర్లో ముందుకు పోతున్నాడు, కానీ మెత్తబడిన పరిస్థితి ఏమీ లేదని చెప్పి ఇప్పుడు తాజాగా పెడుతున్నటువంటి ఈ ట్వీట్ల ద్వారా, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ట్వీట్ వార్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో డెఫినెట్గా ఏదైతే మిత్ర దేశాలు ఉన్నాయో వాటి అండ చూసుకొని తనకి కలిసొచ్చే ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఖమేనీ ధైర్యం అదే అని చెప్తా ఉన్నారు. సౌదీ అరేబియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇట్లా వాళ్ళకి సపోర్ట్ చేసే యుద్ధ రంగంలోకి నేరుగా దిగాల్సినటువంటి పరిస్థితి వస్తే గనక వెనుకాడరు. ఖమేనీ మొన్న కూడా చెప్పాడు, పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదు, మీరు అణుదాడి చేస్తే పాకిస్తాన్ ధీటుగా బదులిస్తుంది, నేరుగా మాతో చేతులు కలిపి మీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి పాకిస్తాన్ ఉద్దేశించి పాకిస్తాన్ ఆ హామీ ఇచ్చేసినట్లుగా కూడా ఖమేనీ మాట్లాడారంటే ఆయన ధైర్యం అదే. ఇస్లామిక్ కంట్రీస్తో ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ మూకమ్మడిగా ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద దాడులు చేయడానికి కూడా వెనుకాడరు. ఇది ఖమేనీ ధైర్యంగా కనిపిస్తుంది. అందుకే అంతకంతకు రెచ్చిపోతూ ఖమేనీ కూడా ట్వీట్ వారు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూద్దాం ఈ యుద్ధం ఇంకా ఎటువైపు దారి తీస్తుందన్నది. ఇప్పటికైతే రోజు రోజుకి పెరుగుతూనే పోతుంది. కొంత సద్దుమణుగుతోంది అనుకుంటున్న క్రమంలో 2 అడుగులు వెనక్కి పడుతున్నాయి అనుకుంటున్న క్రమంలో 10 అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఇంకా దాడులు తీవ్రమవుతున్నాయి. ఖమేనీ ఎక్కడ తగ్గట్లా. ట్రంప్ కూడా కోపం వస్తూ ఉంది. ఇక మా సహనం నశిస్తోంది, ఇక నేను కామ్గా కూర్చునే పరిస్థితి లేదు, దాడులు చేయడానికి నేను కూడా సిద్ధమే అని ట్రంప్ కూడా మాట్లాడుతున్నాడు. సో డెఫినెట్గా ఇజ్రాయెల్తో అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే అది ఒక భీకరమే, ఒక భయానకమే, ఒక పెద్ద ఉత్పాతమే కనిపించే అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా ప్రస్తుత పరిణామాలు అద్దం పడుతున్నాయి. చూద్దాం ఎటు దారి తీస్తుందన్నది.